మేము హైదరాబాద్ నుంచి ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అక్కడ నుంచి ఫస్ట్ స్టాప్ వచ్చి మాది బెంగళూరు అనమాట. సో బెంగళూరులో మార్నింగ్ దిగి ఫ్రెష్ అయిపోయి 1 డే బెంగళూరు మొత్తం చూసుకొని అదే రోజు నైట్ కోయంబత్తూర్కి ట్రైన్ అయితే ఉంది. సో ఆ ట్రైన్ ఎక్కేసి ఈషా ఫౌండేషన్లో 1 డే స్టే చేసి నెక్స్ట్ డే అక్కడ నుంచి వెకేట్ అయ్యి కున్నూరుకి అయితే వెళ్ళిపోతాము. సో కున్నూరు చూసుకొని అదే రోజు నైట్ మేము ఊటీకి వెళ్ళిపోతున్నాము. సో ఊటీలో 1 డే స్టే చేసి చూసి అక్కడ నుంచి వెకేట్ అయ్యి మైసూర్కి అయితే వెళ్ళిపోతాము. మైసూర్లో కొన్ని ప్లేసెస్ కవర్ చేసి ఈవినింగ్ అయితే ట్రైన్ ఉంది. సో ఎక్కేసి రిటర్న్ హైదరాబాద్ అయితే వచ్చేస్తాము. మీకు అప్కమింగ్ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ అన్నవి చెప్తాను. ఇదైతే కంప్లీట్లీ బడ్జెట్ ట్రిప్ ఫ్రెండ్స్. సో మీరు ఫుల్ ట్రిప్ ప్లాన్ కూడా ఒకటి చేస్తాను, అండర్ బడ్జెట్ ఎంత అయింది ఏంటి అన్నది. సో మా ట్రైన్ అయితే జర్నీ చాలా స్మూత్గా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ ట్రైన్లో మాకు ఇంకొక స్పెషల్ కూడా ఉందన్నమాట, నేను చెప్తాను ఏంటి అన్నది. సో ఇప్పుడైతే ట్రైన్ క్లీన్గా లేకపోతే ఏం చేయాలో చూద్దాం. సో మనమైతే అక్కడ స్టిక్కర్స్ అంటించి పెట్టారు ఆల్రెడీ. మనం వాళ్ళకి కాల్ చేసి మన సీట్ నెంబర్స్ చెప్తే ఒక 15-20 మినిట్స్లో వాళ్ళైతే వచ్చి ట్రైన్ అయితే క్లీన్ చేస్తారు. సో ఈ ఆప్షన్ అయితే యూటిలైజ్ చేసుకోండి కంపల్సరీగా. ఎందుకంటే మనం నైట్ అంతా ట్రావెల్ చేస్తాం కాబట్టి చిన్నపిల్లలు కూడా ఉంటారు. హైజీనిక్గా ఉంటేనే మంచిది. వాళ్ళు వచ్చి ఏం మనీ తీసుకోకుండా ట్రైన్ అయితే నీట్గా క్లీన్ చేసి వెళ్ళారు. సో వాళ్ళు ట్రైన్ క్లీన్ చేసిన తర్వాతనే మాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఆ డస్ట్లో అంత బాగా అనిపించలేదు, ఎందుకంటే ఇది సోర్స్ స్టేషన్ కాదు కాబట్టి ఆబ్వియస్లీ అలాగే ఉంటుంది. సో ఈ ట్రైన్లో మాతో పాటు స్వాములు కూడా ట్రావెల్ చేశారు ఫ్రెండ్స్. సో ట్రైన్లో ఈవినింగ్ అరౌండ్ 8 o'clock వాళ్ళైతే పూజ చేసుకున్నారు. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ పూజకి వెళ్ళి మేము అటెండ్ కూడా అయ్యామన్నమాట. సో ఆ క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. సో పూజ కంప్లీట్ చేసుకొని బొట్టు పెట్టుకొని మా సీట్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము. అండ్ మేము వెళ్తున్న ట్రైన్లో అయితే మాకు వెయిటింగ్ లిస్ట్ చూపించింది టికెట్. అప్పుడు మేము కన్ఫర్మ్ టికెట్ యాప్ అయితే యూజ్ చేసి మా టికెట్స్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము. బట్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పడింది అనమాట. సో మా ట్రైన్ వచ్చేసి 11086 SMBB ఎక్స్ప్రెస్.